హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవి కూడా మనకు 46,000 పైగా శాలరీ ఇచ్చే క్లర్క్ ఉద్యోగాలు అనమాట. అండ్ టోటల్గా వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్లోను 9,000 పైగా పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణకు సపరేట్గా వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో తెలుగు స్టేట్లో ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. ఏపీ వాళ్ళు ఏపీలో, తెలంగాణలో. అండ్ ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అంటే మీకు క్వాలిఫికేషన్తో పాటు మీకు తెలుగు చదవడము, రాయడము, మాట్లాడము ఈ మూడైతే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్ మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూడండి. ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి వరకు చూడండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. మీరు లైక్ చేసిన మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడ మీకు ముందుగా ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అన్న సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా టాపిక్ విలువడితే నోటిఫికేషన్ డీటెయిల్స్ లేకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ ఇక్కడ పిన్ చేసి పెట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, మనకు కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అనమాట, క్లర్క్ అంటారు దీన్ని. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ అండ్ పేమెంట్ అనమాట. ఫీజు ఆగస్టు 11, 2026 అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 31, 2026. ఈ నెల 31 వరకు మాత్రమే టైం అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనకు 21 డేస్ మాత్రమే అప్లై చేసుకోవడానికి వాళ్ళు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ముందుకు వచ్చేసి మనకు శాలరీ చూసుకుంటే మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా 46,000 పైగా శాలరీ వస్తాయని. ఇక్కడ మనకు పే స్కేల్ చూసుకుంటే మనకు బేసిక్ పే వచ్చేసి మనకు స్టార్టింగ్ అనేది 26,730 రూపాయలు అయితే ఉందన్నమాట. బట్ మనకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ టోటల్గా 46,000 పర్ మంత్ శాలరీ వస్తుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మీరు జాబ్ చేసే ప్లేస్ని బట్టి కూడా మనకు చేంజ్ అయితే అవుతుంది అనమాట. కొన్ని చోట్ల 46,000 కంటే తక్కువ అయితే ఉంటుంది, కొన్ని చోట్ల 46,000 కంటే మనకు ఎక్కువ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది శాలరీ వచ్చేసి. ముందుకు వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా దీనికి ప్రిలిమ్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అనమాట. ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. 3 సెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ప్రిలిమ్స్లోన 100 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ 30 మార్కులకు. సెక్షన్ టైమింగ్ ఉంటుంది, 20 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్లు 35 మార్కులకు 20 మినిట్స్ టైమింగ్. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్లు 35 మార్కులకు 20 మినిట్స్ టైమింగ్. 100 క్వశ్చన్లు 100 మార్కులకు అండ్ 1 అవర్ అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ అనమాట. నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకు 1/4 అయితే మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక మనకు ఫేజ్ 2 వచ్చేసి మనకు మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 190 క్వశ్చన్లు వస్తే 200 మార్కులకు అనమాట. 2 గంటల 40 నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఉంటుంది, చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు 50 మార్కులకు 35 మినిట్స్ మీకు టైమింగ్ అనమాట. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 40 క్వశ్చన్లు 40 మార్కులకు 35 మినిట్స్ టైమింగ్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 50 క్వశ్చన్లు 50 మార్కులకు 45 నిమిషాలు టైమింగ్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 50 క్వశ్చన్లు 60 మార్కులకు 45 నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ దీన్ని కూడా సేమ్ 1/4 నెగిటివ్ మార్క్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫేజ్ 3 వచ్చేసి అంటే మనకు మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 3 అయితే ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అంటే మనకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తుందా లేదా అని చెక్ చేస్తారు. 10th అండ్ 12th స్టాండర్డ్ నుంచి మనకు అడగడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే నాన్ వెర్బల్ టెస్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు 15 క్వశ్చన్స్ వస్తాయి 15 మార్కులకు. సబ్జెక్టివ్ వచ్చేసి మనకు 15 క్వశ్చన్లు 15 మార్కులకు. అండ్ వెర్బల్ టెస్ట్ వచ్చేసి మనకు 20 మార్కులకి అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇక్కడ మనకు స్టేట్ వైజ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు తెలంగాణ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు మనకు 4 లాంగ్వేజ్లు అయితే ఉంటాయి. సేమ్ ఏపీ వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకు ముందుకు వచ్చేసి ఏపీ వాళ్ళకు అనంతపురము, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నము, విజయనగరము, చీరాల ఇక్కడ కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఏపీ వాళ్ళకు.
అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ 2 కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ స్టేట్ వాళ్ళకొచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఎగ్జామ్ సెంటర్స్ అనేది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఏప్రిల్ 1, 2026కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 20 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 28 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తే కనుక వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ వస్తుంది కాబట్టి 33 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 31 ఇయర్స్. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్లకు 38 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీ కేటగిరీలో మీకు వేకెన్సీ లేవనుకోండి, బిలో 28 ఇయర్స్ ఉంటే కనుక యూఆర్ క్యాండిడేట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ టోటల్గా మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఫైనల్గా ఈ నోటిఫికేషన్ మనకు రెగ్యులర్ వేకెన్సీస్ అని అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీని వరకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ స్టేట్ వైజ్గా చూసుకుంటే బ్రదర్ కొన్ని స్టేట్స్ అనే మనకు మాత్రమే ఇక్కడ వేకెన్సీ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా కొన్ని స్టేట్స్ అనే మనకు ఆ స్టేట్లో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులోన మనకు క్లర్క్ పోస్ట్ అనేది ఇంకా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. అవి వాళ్ళు రిపోర్ట్ చేస్తే కనుక ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట డెఫినెట్గా. వీటిలో మనకు ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనకు వేకెన్సీ మనకు రిపోర్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మనకు నోటిఫికేషన్ మనకు పోస్టులు అనేవి పెరుగుతాయి. ముందుగా ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే టోటల్గా 260 పోస్టులను మనకు రెగ్యులర్ క్యాండిడేట్ కింద భర్తీ చేస్తున్నారు. బ్యాక్లాగ్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్లో అయితే మనకు వేకెన్సీ తెలియవు చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకు 41, ఎస్టీ వాళ్ళకు 18 అండ్ ఓబీసీలకు 70, ఈడబ్ల్యూఎస్లకు 26, జనరల్ క్యాండిడేట్లకు 105 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ సేమ్ మనకు ఏపీ వాళ్ళకు కూడా మనకు 260 పైగా లేదా అటు ఇటు అయితే వేకెన్సీ అయితే కంపల్సరీగా అయితే ఉంటాయి అనమాట. అయితే టోటల్గా వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి రెగ్యులర్ క్యాండిడేట్ కింద మనకు 7,680 పోస్టులు ఉన్నాయి. అండ్ మనకు బ్యాక్లాగ్ వచ్చేసి మనకు 1,444 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్లో ఇంకా కొన్ని స్టేట్స్ అనేవి మనకు రిపోర్ట్ అయితే చేయలేదా వేకెన్సీ అనేది, అవి ఏమేమి అంటే చూసుకున్నట్లయితే ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వల్ల ఎస్బీఐ బ్యాంక్స్ మనకు రిపోర్ట్ చేయలేదు. తర్వాత హర్యానా, కేరళ, ఉత్తరాఖండ్, ఢిల్లీ, డామన్ డయ్యు అండ్ బీహారు, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ లక్షద్వీప్ అండ్ పాండిచ్చేరి ఈ స్టేట్స్ అని మనకు ఈ యూనియన్ టెరిటరీస్ అనేది మనకు మెన్షన్ చేయలేదన్నమాట. వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత మనకు వేకెన్సీ మనకు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ప్రజెంట్ మనకు 9,000 పోస్టులు కదా, ఇంచుమించు ఒక 15,000 పోస్టుల వరకు ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు December 31, 2026కి మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్స్ అనమాట అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు 2020 డిసెంబర్ కల్లా మీకు కంప్లీట్ అయితే అవ్వాలి. అలా మీకు అవుతుంది కంప్లీట్ అవుతుంది అనుకుంటేనే మీరైతే డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. ఫైనల్గా మనకు అప్లికేషన్ ఫీజు ఇది వచ్చేసి మనకు నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 750 రూపీస్ మీకు పేమెంట్ అయితే వస్తుంది. అప్లికేషన్ ఫీజు అనేది మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్సర్స్మెంట్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందో మీరు ఫ్రీగా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక బ్రదర్ ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేది August 11 ఈ రోజు నుంచి August 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసిన ప్రింట్ అనేది మీరు September 15 లోపు మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అండ్ దీనికి అప్లై చేసుకోవాలంటే కింద మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్గా దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత వెరిఫికేషన్ చేయాలి, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత డీటెయిల్స్ ఇవ్వాలి, రివ్యూ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసుకోవాలి, తర్వాత మనకు అప్లోడ్ చేసుకోవాలి ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్, తర్వాత పేమెంట్ అయితే చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేసుకొని అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి ఎక్కడైతే మనకు స్టార్ మార్క్ ఉంటుందో అవి కంపల్సరీ మీరు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఒకటే దానిలో మీకు ఫిలప్ అయితే చేయండి. తర్వాత పక్కన మనకు కన్ఫర్మ్ కూడా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనకు ఫుల్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఏ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.